after exploring the mangrove forest and 4 other spots at Marine Beach place, and we are heading to the Paradise Beach, which is like an amazing place. ఈ ప్లేస్ని నేను ఎవరికి సజెస్ట్ చేస్తాను అంటే, ఇప్పుడు మీరు ఫ్యామిలీస్తో వెళ్ళి ఆర్ఎల్స్ లేదు, జస్ట్ ఫర్ 1 డేకి 2 డేస్కి మంచి బీచ్ ప్లేస్లో స్టే చేయాలి అని అనుకునే వాళ్ళకి ఇక్కడ చాలా రిసార్ట్స్ ఉంటాయి ప్యారడైజ్ బీచ్ దగ్గర. యూ కెన్ ఆప్ట్, మెనీ ఆప్షన్స్ ఉన్నాయి, మేము చూసినాము. లోపలికి ఎంట్రీ ఫీ ఉండింది, టికెట్ ప్రైస్ వచ్చేసి 70 per person. చాలా పెద్దగా ఉంది బీచ్ కూడా, మంచి వాటర్ గేమ్స్ ఉన్నాయి అండ్ ఫుడ్ అవైలబిలిటీ ఉంది. బీచ్, మ్యూజిక్, రిసార్ట్స్ అన్నీ దగ్గరలోనే ఉన్నాయి అన్నమాట. ఇఫ్ మీరు అట్లా రిసార్ట్ స్టే చేయాలి, మంచిగా చిల్ అవ్వాలి, ఇంకొంచెం బెటర్ ఆప్షన్ అని అనుకునే వాళ్ళకి ఇది చూస్ చేసుకోవచ్చు. మాకు తిరగాలని లేదు, జస్ట్ ఒక స్టే చేయాలనుకుంటే ఇది చూస్ చేయొచ్చు. అండ్ మేము కూడా రైడ్స్ చేసినాం, బట్ మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఆ రైడ్స్లో మా ఫోన్ పోతే ఇంకా కాస్ట్లీయెస్ట్ ట్రిప్ అయిపోద్దని చెప్పి మేము లాకర్ తీసుకున్నాం అనమాట. 100 రూపీస్కి అక్కడనే రైడ్స్ దగ్గరనే లాకర్స్ ఉంటాయి, వాళ్ళు ఇస్తారు. కాకపోతే జస్ట్ అప్ టు 5:30 వరకే లాస్ట్. యాక్చువల్లీ మీరు రైడ్ చేయాలి ప్యారడైజ్ బీచ్లో అనుకుంటే 5:30కే లాస్ట్. బోట్ రైడింగ్ ఫోన్స్ ఎలా లేవని చెప్పారు, సో అందుకని మేము ఫోన్స్ ముందే లోపల పెట్టేసుకుంటున్నాం. బాయ్ గైస్. డోనట్ రైడ్, సారీ. అండ్ మాకైతే డోనట్ రైడ్కి per person 750 పడింది. అండ్ రైడ్ అయిపోయిన తర్వాత మేమైతే వీ హెడెడ్ బ్యాక్ టు బీచ్, విచ్ ఇస్ లైక్ సో అమేజింగ్. చాలా చాలా బాగుండింది ఇక్కడ ప్యారడైజ్ బీచ్ అయితే. మంచిగా మ్యూజిక్ ఉండింది అండ్ మేము కొంచెం అట్లా నూనంతా అయిపోయి ఇట్లా మేము మంచి 5 అట్లా వెళ్ళినాం అనమాట. మాకు చాలా హ్యాపీగా ప్రశాంతంగా అయిపోయింది అనమాట మొత్తము. అండ్ వీఆర్ హెడ్డింగ్ బ్యాక్ టు వన్ అదర్ లొకేషన్ ఇంకా. అండ్ మంచిగా బీచెస్, ఆ లొకేషన్స్ నాకైతే మస్తు అనిపించినాయి.